టీ తాగాలా వద్దా అనే డౌట్ ఉంది. తాగండి, కానీ బ్లాక్ టీ తాగండి, డికాషన్ తాగండి, దానివల్ల చాలా మేలుంటుంది అంటున్నారు. పాలల్లో కలిపి మాత్రం తాగొద్దు అంటున్నారండి. ఎందుకంటారా? టీలో కూడా కెమికల్స్ ఉన్నాయి. ఇవి పాలలో మిక్స్ అవటం వల్ల అనేక రకాల టాక్సిన్స్ రిలీజ్ అవుతున్నాయని సైంటిఫిక్గా రిలీజ్ అయింది కాబట్టి పాలల్లో తాగొద్దు అంటున్నారు. పాలు లేకుండా టీ ఏంట్రా బాబు అంటారేమో. ఓకే, 1 లేక 2 కప్పులు మాత్రమే తాగండి. ఎక్కువ తాగారనుకోండి, టీలో టానిన్లు అని ఉంటాయండి. ఆ టానిన్ పాలతో మిక్స్ అయిపోయి ఈ ఇబ్బందులన్నీ మనకు తెచ్చిపెడతాయి. గ్యాస్ట్రిక్స్, అల్సర్లు, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. అందుకు పైపెచ్చు టీలో ఏముంటుందో మీకు తెలుసు, కెఫీన్ ఉంటుందండి. కెఫీన్ అంటే మామూలుగా కాదు, ఒక రకమైన అడిక్షన్ అన్నట్టు. మరి ఈ కెఫీన్కి అలవాటు పడిపోతూ ఉంటాం. సో ఒక లిమిట్ పెట్టుకోండి, ఒక లిమిట్లోనే తాగండి. ఏదైనా కానీ లిమిట్లో ఉంటేనే బాగుంటుందండి. అతి సర్వత్రా వర్జ్యత్ అన్నారు కదా.